ఇన్ దిస్ ప్లేస్. మీరు ఆరాధిస్తున్నప్పుడు, వెన్ పాస్టర్ అమ్మ గారు ఆరాధిస్తున్నప్పుడు, I can feel the spirit. When pastor గారు నాతో మాట్లాడుతున్నప్పుడు, the hunger he is having. There are not many people who are hungry for the word. Many people who are hungry for God. There are not. అందులో అమెరికా లాంటి కంట్రీలో you are living here, you know, you have everything and you don't feel hungry, yet you are here. అంటే కేవలం దేవుడు ఆయన ప్రణాళిక మీ పైన ఉంది కాబట్టి you are here today. Hallelujah. Hallelujah. I want to preach something. పాస్టర్ గారితో నేను మాట్లాడక ముందు వరకు నేను షైని కార్లో వస్తున్నప్పుడు కూడా we were talking and I wanted to preach a different topic. I was prepared. I wanted to preach about దేవుని ప్రత్యక్షత కోసం మాట్లాడాలి. I want to preach about that. And నేను కారు ఇక్కడికి బయటకు వచ్చి లోపలికి వచ్చేవాళ్ళు కూడా I was telling her I want to preach that. కానీ మీ పాస్టర్ గారితో మాట్లాడాక I felt like I want to preach something else అని అనిపించింది. I want to preach about waiting for a breakthrough. ఒక్క అద్భుతం కోసం మనం వేచి చూడాలి. Everybody we wait for one breakthrough in our life. ఒక్క అద్భుతం జరిగితే మన జీవితం మారుతుంది అనే ఒక ఆశతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. యూ కమ్ టు అమెరికా ఫర్ వన్ బ్రేక్ త్రూ. ఇండియా దేశంలో మీకు మీ కుటుంబం ఉండొచ్చు, ఒకవేళ లేదా ఆస్తులు ఉండొచ్చు, లేకపోతే ఏమీ లేకపోయినా అట్లీస్ట్ ఐఎమ్ ఇన్ మై కంట్రీ అనే ఫీలింగ్ మీకు ఉండొచ్చు. కానీ అవన్నీ వదులుకొని యూ కేమ్ హియర్ ఫర్ వన్ బ్రేక్ త్రూ. ఒక్క అద్భుతం కోసం గాడ్ విల్ చేంజ్ మై లైఫ్, చేంజ్ మై ఫ్యామిలీ డైనామిక్స్, చేంజ్ మై ఫైనాన్షియల్ సిచ్యువేషన్, చేంజ్ మై రిలేషన్షిప్ స్టేటస్. నా సమాజంలో ఉండే గౌరవం, నేను అమెరికాలో ఉన్నాను అంటే మా తల్లిదండ్రులు ఇండియా దేశంలో గౌరవిస్తారు, నా పిల్లల్ని గౌరవిస్తారు. రేపు పొద్దున్న నేను ఇండియా దేశం వెళ్తే అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చాడరా అని చెప్పి మనం గౌరవిస్తారని చెప్పి యూ వెయిట్ ఫర్ దట్ వన్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్. పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు అదే అనిపించింది. హీ వాజ్ హియర్ ఫర్ ఎ డ్రీమ్. హీ వాజ్ హియర్ టు వర్క్ చేయడానికి, జాబ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. బట్ గాడ్ స్పోక్ టు హిమ్. ఆయన అన్నారు, నేనేంటి ప్రభువా, నాకు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు, నన్ను నీ సేవకి ఎలా పిలుచుకుంటున్నావు ప్రభువా అన్నారు. ఆ బ్రేక్ త్రూ ఆయన జీవితంలో అయింది కాబట్టి ఈ చర్చ్లో ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఇండియాలోనే, ఇక్కడే కాదు, ఇండియాలో కూడా ఎవరు ఇది ఫ్రీగా ఎవరండి. మీకు ఆరాధించుకోవడానికి యూ హ్యావ్ అ రూఫ్ ఓవర్ యువర్ హెడ్. యూఆర్ సిట్టింగ్ ఆన్ అ కంఫర్టబుల్ చైర్ అండ్ ఎ కంఫర్టబుల్ ప్లేస్ ఇన్ దిస్ ఈవినింగ్ బికాస్ అ బ్రేక్ త్రూ హ్యాపెన్ ఇన్ దిస్ మినిస్ట్రీ. అండ్ ఇది మొదలుకొని you're going to experience much more breakthroughs because my God is alive. Hallelujah. Hallelujah. సజీవుడైన దేవుడు మనకుండగా ఇంకా అద్భుతాలు జరుగుతాయి అంటారా అనే అనుమానం మనకు అక్కర్లేదు. బికాస్ we focus on him and he will break every barrier, every door in front of us. Hallelujah. 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 And a breakthrough అనే వర్డ్ మన జీవితంలో చాలా సార్లు వస్తూ ఉంటుందండి. ఎప్పుడు వస్తుంది చెప్పడం, మనం సంతోషంగా ఉంటే వస్తుంది అంటారా, మనం హ్యాపీగా ఉంటే వస్తుంది అంటారా? నో. వెన్ వీఆర్ బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్, ఇంకా మనకి వేరే ఆప్షనే లేదు అన్నప్పుడు మన దృష్టి దేవుడి పైనకి వెళ్తుందండి. దట్ ఈస్ వెన్ వీ ఆస్క్ ఫర్ ఎ బ్రేక్ త్రూ. దేవా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నాకు తెలిసి మీలో ఎంతో మంది వీసా ఆఫీస్ డోర్ బయట నుంచొని, ప్రభువా ఈ ఒక్కసారి నాకు వీసా ఇస్తే నా జీవితాన్ని నీకు ఇచ్చుకుంటాను ప్రభు అని ఎంతో మంది ఇక్కడ ప్రార్థన చేసి ఉంటారు. లేదా ప్రభువా నాకు కనుక గ్రీన్ కార్డ్ వస్తే, లేదా నాకు ఈ జాబ్ వస్తే నేను నీ చిత్తానుసారం నేను నడుస్తాను ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తుంటారు. లేదా మీలో చాలా మంది, దేవుడా నువ్వు గనక ఉంటే నాకు ఈ వీసా ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటారు. మీరే కదా, నా 9th క్లాస్లో నాకు ఇక్కడ ప్రీచ్ చేయడానికి నాకు అవకాశం వచ్చినప్పుడు ఐ ఆల్సో డిడ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రేయర్. ప్రభువా నాకు ఈ వీసా ఇవ్వను, ఎందుకంటే నేను నా స్కూల్లో నేను బోస్ట్ చేసుకున్నాను, నన్ను అమెరికా పిలిచారు టు ప్రీచ్ ఇన్ యూత్ కాన్ఫరెన్స్ ఇన్ అన్ అమెరికన్ చర్చ్. అంత పెద్ద షార్లెట్ నార్త్ క్యారోలినాలో 9th క్లాస్లో నన్ను పిలిచారు ప్రీచ్ చేయమని. ఐ వాజ్ సో హ్యాపీ. ఇంకా మొత్తం నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పేశాను. ఐ ఓపెన్ అప్ ఫేస్బుక్ అండ్ ఐ స్టార్టెడ్ కీపింగ్ టెక్స్ట్ టు మై ఫ్రెండ్స్. నేను అమెరికా వెళ్తున్నాను, డేట్స్ కూడా ఇచ్చేసాను. బట్ ఐ డింట్ హ్యావ్ ద వీసా. డాడీ ఏం పర్లేదురా వెళ్దాం అన్నారు. ఐ డింట్ నో ఇఫ్ ఐ విల్ గెట్ ద వీసా. అప్పుడు నాకు సరిగ్గా మాట్లాడడమే సరిగ్గా రా. డాడీ తీసుకెళ్లారు. ఐ వాజ్ ఆల్ అలోన్. ఐ వెంట్ టు ద ఇంటర్వ్యూ. నన్ను క్వశ్చన్స్ అడిగారు. నాకు వచ్చింది చెప్పాను, తోచింది చెప్పాను. కంగ్రాచులేషన్స్, యూ గాట్ ద వీసా అన్నారు. నాకు అర్థం కాదు. బయటకు వస్తుంటే నేను ఏదో చిన్న ప్రార్థన చేశాను, ప్రభువా నాకు కనుక నువ్వు వీసా ఇస్తే నేను నీ సేవే చేస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకున్నాను. దెన్ హీ గేవ్ మీ ద వీసా. ఐ వాజ్ సో హ్యాపీ. దట్ వాస్ ద బ్రేక్ త్రూ ఫర్ మీ అట్ దట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఒక్కసారి బ్రేక్ త్రూ కావాలి అని మనం అనుకుంటాం, కానీ ప్రతిసారి
సమస్య వచ్చినప్పుడు, ప్రతిసారి మనకి ఏదైనా ఒక అడ్డంకి వచ్చినప్పుడు, ప్రతిసారి మనకి ఏదైనా ఒక ఆబ్స్టాకిల్ వచ్చినప్పుడు వి ఆస్క్ ఫర్ దట్ వన్ బ్రేక్ త్రూ అగైన్. అన్ని ఆయన చేసిన కార్యాలన్నీ మనం మర్చిపోతాం. ఇది గనుక చేస్తే అనే ప్రార్థన మనం ఎంతో మంది చేస్తూ ఉంటాం. కొంతమంది మీరు అనుకుంటారు నథింగ్ ఈస్ చేంజింగ్ ఇన్ మై లైఫ్ అండ్ యూ విల్ స్టాప్ ప్రేయింగ్, యూ విల్ స్టాప్ ఆస్కింగ్ గాడ్. మీకు అలవాటు ప్రకారంగా మందిరానికి వస్తారు, అలవాటు ప్రకారంగా యూ జస్ట్ నామకార్థ క్రైస్తవుల్లాగా మనం జీవిస్తూ ఉంటాం. బికాజ్ నథింగ్ ఈస్ మూవింగ్ ఇన్ అవర్ లైఫ్. మందిరానికి వెళ్తే ఆత్మచేత నింపబడి వాక్యాన్ని ఆత్మచేత నింపబడిన ఆరాధనని మనం అనుభవిస్తూ ఉంటాం. వన్స్ వీఆర్ అవుట్ ఆఫ్ ద డోర్ నథింగ్ మూవ్స్ ఇన్ us. అది దేవుడిలో తప్పుందా, మనలో తప్పుందా? వి గాట్ థింక్. కానీ వాక్యం ఉంటుంది కీర్తనలు 34:17, Psalms 34:17. When the righteous cry for help, the Lord hears and delivers them out of all their troubles. ఎవరైనా నాకు తెలుగులో చదివి చూపిస్తారా? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఎవరు మొరపెట్టగా అండి? నీతిమంతులు. లాట్ ఆఫ్ పీపుల్ ఫర్గెట్ దట్. మొరపెడితే ఆయన ఆలకిస్తాడు, మనం మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడు. ఇట్స్ లైక్ దిస్ ప్రాస్పారిటీ గాస్పెల్ యు హియర్ సో మచ్. నువ్వు మొరపెట్టు, నువ్వు మోకరించి కన్నీటి ప్రార్థన చేయి, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దట్స్ వాట్ వి హియర్ ఎవ్రీవేర్. బట్ ద ట్రూత్ ఇస్ వెన్ ద రైచియస్ క్రై అవుట్ ఫర్ హెల్ప్, నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఆలకిస్తాడు. ఈవెన్ బిఫోర్ హీ బ్రేక్స్ దట్ బ్యారియర్ ఆర్ ద బ్యారికేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, యూ మస్ట్ బి రైచియస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ఐస్. ఆర్ వి రైచియస్? నీతిమంతుల్లా మనం జీవిస్తున్నామా? ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ జీసస్ నోబడీ ఈజ్ హోలీ. ఆయన రక్తం కార్చినందు వలనే మనం మొరపెట్టిన, మనం పాపులమైన, లోకానుసారులమైన, లోకంలో నీచుల కన్నా భయంకరంగా జీవిస్తున్న, హీ ఈజ్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్ బికాజ్ 2000 సంవత్సరాల క్రితం హీ షెడ్ హిస్ బ్లడ్ ఫర్ యు అండ్ ఐ. హల్లెలూయా. హల్లెలూయా. బట్